ఒకటైతే క్లియర్ సార్, పోలీసులు అబద్ధాలు చెప్పారు, దొంగ ప్రచారాలు ఎవరి మీద చేశారనేది అయితే ప్రూవ్ అయింది. ఎందుకంటే ఆ ముగ్గురులో ఒకళ్ళ మీద అసలు ఒక్క కేసు కూడా ఇప్పటి వరకు లేదు. మిగిలిన ఎవరైతే ఇద్దరు ఉన్నారో వాళ్ళు పోలీసులు కొట్టిన వాళ్ళవి కూడా అనేక కేసులు కొట్టేశారు వాళ్ళకి సంబంధించి. అంటే న్యాయస్థానం కొట్టేసింది. రెండోది రౌడీ షీట్ వాళ్ళ మీద అంతకుముందు లేదు. ఏదైతే ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత మేడం చెప్పిన పాయింట్, హోంమంత్రి గారి పిఏ ఆ విధంగా చేసినప్పుడు ఆయన సస్పెండ్ చేసి తప్పు చేశారంటేనే కదా. సాక్షాత్ ఇప్పుడు ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే బోమా చికెన్ వాళ్ళ దగ్గర కూడా డబ్బులు వసూలు చేస్తున్నారు. మరి వాళ్ళ మీద ఇప్పుడు కేసులు పెట్టి తిరుమలలో పోలీసులు తాగెళ్తే మరి ఆ పోలీసులు కూడా అదే, ఎందుకంటే పవిత్ర పుణ్యక్షేత్రాన్ని తాగెళ్తారండి ఇదే పోలీసులు. అంటే ఈ వ్యవస్థ పని చేస్తుందా లేదా అంటానికి ఇది నిదర్శనం కదా. తిరుమల గురించి మాట్లాడకూడదంట, జాగ్రత్తగా ఉండండి. కేసులు పెడతారు కదా. మొన్న ఇప్పుడు ఇదే జరిగింది. ఏమని ఒక నమాజ్ చేసిన వీడియో బయటకు వచ్చిందని చెప్పి ఆ వీడియో బయటికి వచ్చిన అతని మీద కేసు పెట్టారు. ఆ వీడియో ఎవరైతే తీసారో అతని మీద, వీడియో తీసిన అతని మీద, నమాజ్ చేసిన అతని మీద పెట్టారు, వీడియో తీసిన అతని మీద కొట్టాడు. ఏం చేశాడు? వీడియో తీయకూడదంట. అంటే వాళ్ళు నమాజ్ చేసుకోవచ్చు, చేసినా రాకూడదు. మరి కింద ఇదే పోలీసులే కదా అలిపి పైకి వాళ్ళకి ఎలా అలో చేస్తారు తాగినాలని. పైకి వెళ్ళే దారిలో గుద్దుకుంటా వెళ్ళారు వాళ్ళు. అనేక సంఘటనలు జరిగినాయి, ఇట్లాంటివన్నీ రోజు జరుగుతా ఉన్నాయి. మరి వాళ్ళందరి మీద కేసులు పెట్టి ఇదే విధంగా 3rd డిగ్రీ చేయాలి.